శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు టీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, ఎక్కడ చూసినా టీవీ5 మూర్తి గారి పైన విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ధర్మ మహేష్ వర్సెస్ గౌతమి వ్యవహారం నడుస్తున్నది చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఇప్పుడు ఎటొచ్చి టీవీ5 మూర్తి గారి పైన ఎక్కువ వైసీపీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ధర్మ మహేష్ గ్యాంగ్ కానివ్వండి, ఎక్కువ ట్రోలింగ్స్ చేస్తున్నారు అనేది వార్త. మీకు ఏమనిపిస్తుంది ఈ మొత్తం ఉదంతంలో? అంటే టీవీ5 మూర్తి గారు అలా ఇంటికి వెళ్ళుండకూడదా? ఒకవేళ వెళ్తే అలా రీల్ చేసి పెట్టుండకూడదా? అసలు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? కాదమ్మా, ఇప్పుడు టీవీ5 మూర్తికి ఆ ఫ్యామిలీకి పరిచయం ఉంది, ముందే ఉంది. ఏంటి అంటే మూర్తి యొక్క జర్నలిజం క్యారెక్టర్ నచ్చి గౌతమి మదరు అతన్ని పిలిచి అతనికి రాఖీ కట్టి ఏది అమరావతి రైతులకి సపోర్ట్గా మూర్తి గళం విప్పిందానికి. అది అసలు నేపథ్యం. మూర్తి గారికి వీళ్ళకి పరిచయం ఏంటి అనేది. అయితే ఇదేదో చాలా లాంగ్ పరిచయం అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు నందిగామలో ఉంటారు. ఎప్పుడైతే ఈ గౌతమికి హస్బెండ్ తోటి ఇష్యూస్ వచ్చినాయో వాళ్ళమ్మ కొంచెం లీవ్ పెట్టుకొని చంటి పిల్లోడు ఉన్నాడని చెప్పి వచ్చి హైదరాబాద్లో వీళ్ళ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఉంటున్నారు కూతురికి తోడుగా. మరి ఇప్పుడు ఈయన వేరే ఇల్లు తీసుకున్నాడు, అత్తమామ పట్టించుకోరు. మరి ఈ చంటి బిడ్డ సంగతి ఏంటి? ఆ అమ్మాయికి చూస్తే బిజినెస్ ఉంది. ఇప్పుడు ఆ బిజినెస్లు మానేసుకుని ఇంట్లో కూర్చుంటే ఆమెకు తిండి ఎవరు పెడతారు? పిల్లోడికి తిండి కావాలి, తల్లికి తిండి కావాలి. చేస్తూ ఉన్న బిజినెస్ ఎవరు అన్న ఆపుకుంటారా? అందుకని కూతురుకు తోడుగా వాళ్ళు వచ్చారు. సరే, ఆ వచ్చినప్పుడు మళ్ళీ పిలిచారు. ఒకరోజు వచ్చాడు. అతను ఒక్కడే రాలేదు, అతనితో పాటు ఇంక వేరే వాళ్ళు ఉన్నారు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీలు తీసి ఎవరెవరు వచ్చారు, అది గేటెడ్ కమ్యూనిటీ కదా, ఎవరెవరు వచ్చారు. ఇప్పుడు నువ్వు ఏదో ఒక తోక పట్టుకొని ఏలాడే బదులు మొత్తం బయట పెట్టొచ్చుగా. ఒక్కడే వచ్చాడు అనుకో, ఆడ్ టైమింగ్స్లో వచ్చాడు అనుకో, గేట్ దగ్గర ఉంటుంది కదా, ఆ రికార్డు తీసుకొని ఆడ్ టైంలో ఇంట్లో ఎవరూ లేనప్పుడు టీవీ5 మూర్తికి మా ఇంట్లో ఏం పని, బద్దలు కొడుతున్నాడు. ఇది నా ఇల్లు, నా ప్లేటు, నేను తినే ప్లేటు అని మాట్లాడుతున్నాడు కదా. అసలు నీ ఇల్లు, నీ పెళ్ళాము, నువ్వు తినే ప్లేటు, నీ డైనింగ్ టేబుల్, ఇవన్నీ నాయి అనుకునేప్పుడు అసలు నువ్వు ఎందుకు వేరే ఇంట్లో ఉన్నావు? వేరే ఇంట్లో ఎందుకున్నావు? ఇప్పుడు నీకేంటంటే ఒక బలమైన మనిషి ఎవరైతే ఉన్నారో అతను ఆమెకి సహాయం అందిస్తున్నారు అనే ఉద్దేశంతో అతని సహాయాన్ని కట్ చేయటం కోసం ఇప్పుడు అతన్ని మోరల్గా దెబ్బతీస్తే, అతను నాకెందుకులే ఈ తలకాయ నొప్పని వదిలేస్తే, అప్పుడు ఆ అమ్మాయి మీద ఫైట్ చేయటం ఈజీ అనుకుని ఇది ఒక మైండ్ గేమ్ లాగా ఆడుతున్నాడు ధర్మ మహేష్. నిన్నటిదాకా వాళ్ళ నాన్న ఆడాడు మైండ్ గేమ్, ఇప్పుడు కొడుకు మొదలెట్టాడు మైండ్ గేమ్. ఈ ఫోటో పట్టుకొని అసలు పూనకాలు వచ్చేసినట్టు అరుస్తూ ఉన్నాడు. అంత అవసరమే అసలు ఇవన్నీ ఎందుకు? మీరు హాయిగా ఇంట్లో కూర్చొని, మీ ఇంట్లో కూర్చుంటే గొడవలు అవుతాయి, నువ్వు ఉండే ఇంట్లో ఉంటే గొడవలు అవుతాయి అనుకుంటే ఓ పెద్ద మనిషి ఇంట్లో కూర్చొని అందరూ కలిసి ఒక చోట కూర్చొని ఎమికబుల్గా సెటిల్ చేసుకోండి. నువ్వు పక్కన చెప్తున్నావు కదా, నేను ఇంతే, నేను మారను, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే కనుక యాస్టీస్గా నన్ను యాక్సెప్ట్ చెయ్యి అని అనే ఉద్దేశంలో నువ్వు ఉన్నావు. ఆమె నేను యాక్సెప్ట్ చేయను అంటుంది. ఇంకేకి దేర్ ఎండ్స్ ద మ్యాటర్. విడిపోండి. దేశంలో విడాకులు ఏమన్నా ఫస్ట్ టైం మీరే తీసుకుంటున్నారా? పెళ్ళి అనే వ్యవస్థ వచ్చినప్పుడే విడాకులు అనే వ్యవస్థ కూడా ఉంది పక్కనే. అందుకని
కాకపోతే ఈ మధ్యలో ఉరిమురివి మంగళం మీద పడినట్టు మూర్తి గారిని మధ్యలో వాడుకోవటం అనేది నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మూర్తి గారు కావచ్చు, ఆయన చేసినంత స్టింగ్ ఆపరేషన్స్ కానీ, ఆయన వెలికి తీసినన్ని విషయాలు కానీ నేను చేసి ఉండకపోవచ్చు. కానీ నా వ్యవహార శైలి వేరు. నేను ఉద్యమాల్లో ఉన్నాను. మహిళలకి ఫ్యామిలీ కౌన్సిలింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి చట్టాలు మహిళలకి అర్థమయ్యేటట్లు చెప్పే విషయంలో కావచ్చు, నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న దాన్ని. నా పని విధానం వేరే ఉంటుంది. ఏదైనా ఇప్పుడు మేమైనా ఒక మహిళ పట్ల అన్యాయం జరిగిన మహిళ పట్ల మాట్లాడామనుకోండి, ఇంకేముంది అసలు ఏదో తినేశారు వీళ్ళు అన్నట్టు మాట్లాడితే ఎట్లా? కాకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం పెయిడ్ ఆర్టిస్టులు ఎక్కువైపోయేసరికి అందరినీ పెయిడ్ అనుకుంటున్నారు ఏదో ఒక రకంగా. ఇప్పుడు నేను అన్నాను, గౌతమి చౌదరి పక్షాన మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారు. నేను ఇష్యూ బేస్డ్గా మాట్లాడతాను. నాకు ఇక్కడ వ్యక్తులు కాదు ప్రధానం. అక్కడ గౌతమి చౌదరికి అన్యాయం జరిగిందా, లేకపోతే ఒక నాన్ సెలబ్రిటీ అమ్మాయికి అన్యాయం జరిగిందా మీకు తెలుసు. మనకు సంబంధం లేదు. మనకు ఆ సమస్యలో నుంచి వాళ్ళని ఏమైనా మనం బయటకు తీసుకురాగలమా, లేకపోతే వాళ్ళ సమస్య గురించి వాళ్ళు పోరాడుకునేటట్లు వాళ్ళకి మనం అవగాహన కలిగించగలుగుతామా, ఒక నైతిక మద్దతుని ఇవ్వగలుగుతామా, ఎట్లా వాళ్ళ ఫైట్ వాళ్ళు చేసుకోవాలి అనే ఉద్దేశంలో మనం వాళ్ళకి ఏమైనా నేర్పిస్తామా అనే దాని మీద మన సపోర్టు ఇస్తాం. ఇచ్చినంత మాత్రాన వాళ్ళు కనుక డబ్బులు ఉన్నోళ్ళు అనుకోండి, వాళ్ళు ఏమన్నా నాకు డబ్బులు ఇస్తారా? పైగా నా నెట్వర్క్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒకళ్ళకి నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేశాను అనుకోండి, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను, ఎవ్రీథింగ్ ఫ్రీ. అయితే నేనేం చేస్తానంటే, చిరంజీవి గారు పాలసీ సినిమా ఏంటది ఆ సినిమా, ఠాగూర్ కాదు, స్టాలిన్ సినిమాలో లాగా ఇప్పుడు ఒక బాధితురాలు నా వల్ల ఆమెకి కొంచెం ఆమె జీవితంలో ఏదైనా ఒక స్థిరత్వం వచ్చిందనుకోండి, ఆమె డబ్బు ఇవ్వగలిగిన మనిషి అనుకోండి, నాకు ఇంకా డబ్బులు లేని వాళ్ళు, ఇబ్బందులు పడేవాళ్ళు, తండ్రి లేకుండా తండ్రి చనిపోయిన వాళ్ళు, తండ్రి వదిలిపెట్టేసిన పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, ఆ పిల్లలకి ఏమైనా ఫీజులు కట్టాలనుకోండి, నేను పలానా ఫోన్ చేస్తా, ఏమ్మా ఇట్లా పలానా అమ్మాయికి పాపం ఫీజు కట్టాలి, కట్టేవా అంటే వాళ్ళ నెంబరే ఇస్తా డైరెక్ట్గా ఆవిడకి. వాళ్ళకి వాళ్ళు అంటారు కాదు మీరంటే నమ్మకం మీకే పంపిస్తాము అంటే, ఒకవేళ వాళ్ళు కాదు కూడా నాకే పంపిస్తే నేను వాళ్ళకి ఆ డబ్బులు పంపించింది అది మెసేజ్ ఉంటుంది కదా, అది వాళ్ళకి పంపిస్తా. ఎందుకంటే వాళ్ళకి కూడా నమ్మకం ఉండాలి నేను ఎవరికి సాయం చేస్తాను. 10th క్లాస్ ఫీజులు కట్టే దగ్గర నుంచి ఇట్లా రకరకాల సహాయం. కొంతమందికి బట్టలు సాయం చేస్తాం, కొంతమందికి ఈ నిమిషం ఇప్పటికిప్పుడు తినటానికి లేదంటే గ్రోసరీస్ పంపిస్తాము. భూమిక హెల్ప్ లైన్ వాళ్ళ దగ్గర ఎప్పుడూ రెడీగా బ్యాగులు రెడీగా ఉంటాయి, రేషన్ బ్యాగులు రెడీగా ఉంటాయి. పలానా వాళ్ళకి పంపించాలండి అంటే వాళ్ళు పంపిస్తారు రేషన్ బ్యాగు. దానిలో బియ్యము, కందిపప్పు, ఆయిల్, చింతపండు అన్నీ కలిపిన ఒక కిట్ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఇప్పుడు ఇదేదో జీవితం అంతా పోషిస్తామని కాదు, ఒక 5 రోజులు 10 రోజులు వాళ్ళకి తినటానికి వచ్చింది అనుకోండి ఈ లోపు. అంటే ఇట్లా సహాయాలు చేస్తాం. అంటే ఇట్లా సహాయాలు చేస్తాము, చేపిస్తాం కాబట్టి మాకేదో ఎవరో ఏదో ఇచ్చేస్తున్నారు అని అంటే, పోని మేము చేసేదంతా మహిళలకే. మరి నేనేమన్నా లెస్బియన్నా? మహిళలకి హెల్ప్ కదా. అలాగే మూర్తి గారు చేసే స్టైల్లో ఆయన చేస్తారు. ఆయన దగ్గర మీడియా ఉంది కాబట్టి, ఒక సంస్థ ఉంది కాబట్టి, ఆయన మాట్లాడితే 10 మంది వింటారు కాబట్టి, 10 మందికి ఈ విషయం తెలియాలి, ఈ అమ్మాయికి 10 మందికి విషయం తెలుస్తుందనైనా వాళ్ళు న్యాయం చేస్తారు వాళ్ళ వైపు నుంచి. పోనీ వాళ్ళ వైపు నుంచి న్యాయం జరగకపోయినా పర్లా, అన్యాయం జరగకుండా ఉంటే చాలు. ఇప్పుడు వాళ్ళు ఈ అమ్మాయికి తిండి పెట్టాల్సిన కర్మలో అమ్మాయి లేదు. ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి, ఇంజనీరింగు, ఆ అమ్మాయి టాపరు, MBAలో టాపరు, లాలో టాపరు, బిజినెస్ పెడితే అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆ అమ్మాయి ఫెయిల్ అయింది ఎక్కడంటే భర్తని ఎంచుకునే దగ్గర ఫెయిల్ అయింది తప్పితే మిగతా అంతా సక్సెస్ ఆ అమ్మాయికి. కానీ అదొక్కటి చాలు కదా. ఇప్పుడు అమ్మాయిని నట్టేట్లో అదే నడి రోడ్లో నుంచోబెట్టి, 4 రోడ్ల కోడల్లో నుంచోబెట్టి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళతో సంబంధాలు ఉన్నాయి, ఆమె ఏమి అంత పత్తిత్తు ఏమీ కాదు.
ఇంకో అతను ఎవరో వచ్చేసాడు, బాటిల్ ఎత్తితే దింపదండి అని. వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, మా టెస్టులు చేసుకోండి అని. సరిపోలా? ఎందుకు చెప్పాలి ఇట్లా? అంటే గోవా వెళ్తుంది, కిట్టి పార్టీలు అంటది, ప్యాక్ ఆటలు ఆడుతుంది, లక్షలు పెట్టి ప్యాక్ ఆడుతుంది, 5 లక్షలు పెట్టి ప్యాక్ ఆడుతుంది అని చెబుతున్నాడు ఒక ఆయన, ఏదో ఈయన పక్క నుండి డబ్బులు లెక్క పెట్టి ఇచ్చినట్టు. ఇదంతా ఒక పెయిడ్ బ్యాచ్ అనమాట. ఈ పెయిడ్ బ్యాచ్ తయారైపోయింది. నేను పెయిడ్ బ్యాచ్కి మాలాంటి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే, మేము ఒక సంస్థాగతంగా పోరాటాలు చేస్తున్నాం, మహిళలకి న్యాయం చేసే ప్రాసెస్లో ఉన్నాం. మరి ఈ పెయిడ్ వాళ్ళు అమావాస్యకు పూర్ణానికో వస్తారు, వచ్చి కాసేపు అరుస్తారు, గందరగోళం చేస్తారు, ఉన్నాయి లేని మాట్లాడతారు. ఇప్పుడు ఓ పెద్ద మనిషి వచ్చేసేసి ఏం మాట్లాడాడు, అసలు ఈ గిస్మత్ అనేది ధర్మమహేష్ బ్రాండు అని. అసలు అది స్టార్ట్ చేసేటప్పుడు ఎవరెవరు స్టార్ట్ చేశారనే దానికి ఒక డాక్యుమెంటరీ ఉంటుంది కదా, ఒక డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీస్తే అసలు ఎవరు స్టార్ట్ చేశారనేది ఉంటుంది. మరి అమ్ముడుపోయిన వాళ్ళు ఏం చెప్తారు, జనాలకు అర్థం కావాలి అని చెప్పి అబద్ధాలు చెప్పేసేసేస్తే, మనం 4 అబద్ధాలు చెప్పాము అంటే వాళ్ళకి అబద్ధాలు నచ్చినాయి అంటే 4 డబ్బులు ఇస్తారు. ఇట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి వాళ్ళ మూర్తి మీద ఏకమైపోయి, దీనికి తోడు వైసీపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు నిజానికి ఈ ధర్మమహేష్ ఫాదర్ ఏం ఎలిగేషన్ పెట్టాడంటే, నేను అసలు కర్రుగట్టిన తెలుగుదేశం, నన్ను కోస్తే నా రక్తం ఎర్రగా ఉండదు పచ్చగా ఉంటుంది అన్నట్టు చెప్పుకొని వచ్చాడు. నేను ఎన్టీఆర్ గారు అప్పటి నుంచినే నేను పార్టీ అంటే అసలు ఇంకా కోసేసుకుంటానన్నంత లెవెల్లో చెప్పాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పాడు. అని చెప్పినప్పుడు పోని వాస్తవమే అనుకుందాం. అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ అమ్మాయిని అయితే ఏడిపించవచ్చా, వేధింపులు చేయొచ్చా? ఇదే ప్రశ్న అడిగాడు మూర్తి. పార్టీలు ఇప్పుడు ఇది ఫ్యామిలీ తగాదా, పార్టీలకి ఎందుకు చూడుతున్నారు అని అడిగాడు. దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. మళ్ళీ ఈయన పుట్టినరోజు అయితే ఎవరిది, కాకాని బాబుది, అంటే ధర్మమహేష్ ఫాదర్ది. ఓ పక్క వల్లభనేని వంశీ, ఓ పక్కన అబ్బాయి చౌదరి, ఇద్దరు కలిసి మధ్యలో బాబుని పెట్టుకొని కేక్ కట్ చేయించారు. ఇప్పుడు ఎవరండి వైసీపీ? వాళ్ళిద్దరు ఎవరు? ఒకళ్ళు గన్నవరం ఎమ్మెల్యే, ఒకళ్ళు దెందులూరు ఎమ్మెల్యే. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తోటి అనుబంధం నీకుందా, గౌతమి చౌదరి ఫాదర్కు ఉందా? యాక్చువల్గా గౌతమి చౌదరి ఫాదరు లోకల్గా అక్కడ అసలు ఆయన ఎప్పుడో పూర్వరంగంలో కమ్యూనిస్ట్ పార్టీ, ఓకే, అక్కడి నుంచి ఆయన ఏదో కారణాల చేత ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చి కొన్ని రోజులు తెలుగుదేశం, ఆ తర్వాత ఇప్పుడు లోకల్ పాలిటిక్స్లో కొంతమంది నెగ్గనివ్వరు, కొంచెం ఈగోస్ అవి వస్తుంటాయి ఉన్న ఊర్లో. తెలియదే ఉంది, ఒక గ్రూప్ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. ఆ గ్రూప్ రాజకీయాల్లో భాగంగా ఆయన వైసీపీలోకి వెళ్ళాడు. అలానే ఆయన ఏమి వైసీపీలో తెగ తిరిగేసి తెగ హడావుడి చేసేది అయితే మటుకు తప్పే ఉంది. నువ్వు 2 ఎమ్మెల్యేలను పెట్టుకొని పుట్టినరోజు చేసుకోగలేంది, ఈయనేమో అట్లేమి చేసుకోలేదు కదా. మళ్ళీ పైగా అబద్ధాలు ఆడితే అదో గోడగట్టినట్టు ఉండాలన్నట్టు ఆ కాకాని బాబు ఎన్ని అబద్ధాలంటే, అసలు ఒక వీడియోలో అయితే ఆయన ప్యాకాట ఆడుతా దొరికిపోయాడండి, దొరికిపోతే నేనే సజ్జల దగ్గరికి తీసుకెళ్ళాను అని. మామూలుగా అంతకుముందు వీడియోలో నువ్వేం చెప్పా, ఆయన వైసీపీ అన్నావు, నేను టీడీపీ, నేను కోసుకుంటే తెలుగుదేశం అని కోసుకుంటాను అన్నంత లెవెల్లో చెప్పావు కదా. మరి నువ్వు ఎట్లా సజ్జల దగ్గరికి తీసుకెళ్తావు? ఆయన వైసీపీ అయితే కొంచెం లాజిక్ ఉండాలి కదా. పోనీ నువ్వా 2 ఎమ్మెల్యేలతో కేక్ కట్ చేయించుకున్నావు, పోనీ ఆయన పేకాడుతుంటే అంటే పట్టుకుంటేనంటే సజ్జల దగ్గరికి తీసుకెళ్ళాడంట. అంటే ఈ పేకాడ ఆడితే పట్టుబడిన వాళ్ళని ఇడిపించడానికి ఉన్నాడు ఆ సజ్జల, నాకు అర్థం కాదు. అసలు ఎందుకు తీసుకొస్తున్నారు వీళ్ళందరినీ, ఎందుకు తీసుకొస్తున్నారు అసలు ఇందులోకి? ఇక్కడ కావాల్సింది ఏంటి, ఈ భార్యాభర్తకి
పడట్లేదు, పోనీ తప్పు గౌతమిదే అనుకుందాం, ఆ అమ్మాయి గయ్యాళిదే అనుకుందాం, ఆ అమ్మాయి రాసి రంపాన పెడుతుందే అనుకుందాం, ఆ అమ్మాయి నాకు విడాకులే కదా కావాలంటుంది, కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకోవచ్చుగా. లేదు అంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయి గొంతెత్తే వరకు ఎక్కడా మీరు బయటికి రాలా. ఆ అమ్మాయి గొంతెత్తాక ఏమంటున్నారు, ఆ అమ్మాయి గయ్యాళిది అంటున్నారు. ఆ అమ్మాయి గయ్యాళిది అయితే మీరు 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 కోర్టుకు వెళ్ళి ఉండాల్సింది మరి. లేదు లేదు మేము చాలా గొప్పవాళ్ళం, కుటుంబ విలువలకు విపరీతమైన విలువ ఇస్తాం మేము, అందుకని మాకు అసలు విడాకులు అంటే ఇష్టం లేదు, విడాకులు అంటే ఇష్టం లేదు. బాగానే ఉంది. మరి ఎందుకండి మరి వివాహేతర సంబంధాలు ఎందుకండి మీ అబ్బాయికి? పైగా మీరేంటి ఉద్బోధ చేస్తున్నారు కొడుక్కి ఫోన్లో? ఏ ఇంట్లో ఆడమండలు ఇట్లాగే ఉంటారు, వాళ్ళతో ఏంటి నీకు? ఇంతకీ సౌందర్య టచ్లో ఉందా? ఐశ్వర్య ఐశ్వర్య టచ్లోనే ఉందా? ఐశ్వర్య అంటే అతను చేసే సినిమాలో హీరోయిన్. ఐశ్వర్య టచ్లో ఉండాల్సిన అవసరం ఏంటి అసలు? షూటింగ్లో భాగంగా ఆ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి షూటింగ్ ఉంటే యాక్షన్ చేస్తుంది, వెళ్ళిపోద్ది. ఇంట్లో ఆడవాళ్ళు ఇట్లాగే గోళ్ళ నచ్చబెడుతుంటారు, అవన్నీ నువ్వు పట్టించుకోబాకు. ఓ తండ్రి కొడుకు చెప్పాల్సింది. అరే ఎంత సినిమాల్లోకి వెళ్ళినా వ్యక్తిగత జీవితం ఒకటి ఉంటుంది, వృత్తి జీవితం ఒకటి ఉంటుంది, దీనికి దానికి క్లాష్ రాకోకుండా చూసుకో అని కదా చెప్పాలి ఏ తండ్రి అయినా. అట్లాంటిది ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళదే ఉంది. ఆయన దృష్టిలో ఆడవాళ్ళు అంటే పురుగులు, మనం చెప్తే వినేవాళ్ళు, ఏ బూతులు మాట్లాడినా పడేవాళ్ళు. ఈ లెక్కన నాకు అనిపిస్తుంది ఇతను మీడియాలోనే ఇట్లా మాట్లాడుతున్నాడు కదా, అసలు ఇంట్లో వాళ్ళ ఆవిడని ఏమని పిలుస్తాడు, ఏమని సంబోధిస్తాడు? పైగా మహానుభావుడికి బోలెడు చికెట్ వ్యాపారాలంట, అన్నీ వస్తాయి. చిన్నప్పుడు దాగిన దొండాకు పసరుతో సహా కక్కిస్తారు. ఇప్పుడు ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఇంకెవ్వరు ఆపలేరు. ఇప్పుడు నీ దగ్గర 4 తప్పులు ఉన్నాయి అన్నప్పుడు మూసుకు కూర్చోవాలి. కూర్చొని జాగ్రత్తగా నేను ఒక అద్దాల మేడలో ఉన్నాను, నా మీద ఎవరు రాయకుండా అని కొంచెం జాగ్రత్తగా బతకటం నేర్చుకోవాలి. నువ్వు వచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద రాళ్ళు వేసేసి ఏపిచ్చేసి ఒక పిఆర్ మీడియాని మెయింటైన్ చేసి మీడియాలో ఇష్టం లేని వాళ్ళ అందరి మీద, అంటే నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరి మీద కామెంట్లు పాస్ చేయించి, కామెంట్లు పెట్టించి ఒక నెగటివ్ ట్రోలింగ్ చేసేసేస్తే భయపడిపోతారా ఇక్కడ ఎవరన్నా? అసలు మూర్తి ఏంటి? మూర్తి మొదటి జర్నలిజం ఫీల్డ్లో నుంచి అతను ఏ భావజాలంలో నుంచి వచ్చాడు, అతను వచ్చిన దగ్గర నుంచి మీడియాలో ఎట్లాంటి సంచలనాలు తెరదీశాడు. అలాగే మొన్న అమరావతి విషయంలో మూర్తి ఎలాంటి పాత్ర పోషించాడు మూర్తి అందరికీ తెలుసు. అవును. రాజధాని గ్రామాల్లోకి వెళ్ళి మాట్లాడితే మూర్తిని దేవుడు అంటారు. మా గురించి చూపించాడు, మా గురించి మాట్లాడాడు, మా కోసం పోరాటం చేశాడు అని చెప్పి మూర్తిని నెత్తిన పెట్టుకుంటారు. అట్లాంటి మూర్తిని పట్టుకొని నీ వల్ల కాదు నిప్పుకు చెదలు పట్టించటం. ఏదో అనుకుంటున్నావు నువ్వు, నీ ఇంటి సమస్య నువ్వు బాగు చేసుకోవటం నీకు చేతగాక నువ్వు ఈ విధంగా మాట్లాడి మూర్తి లాంటి వాళ్ళు నోరు మూపిచ్చేసేస్తే మూర్తి లాంటి వాడే నోరు మూసుకున్నాడు, ఇంకెవ్వరు ఈ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు అని భయపెట్టాలని. అంతకంటే వేరే ఏం లేదు, భయపెట్టాలనే. పోని ఇంకోటి అనుకుందామండి, మూర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, తిన్నాడు, ఏదో రీల్ చేస్తాన్నాడు, పక్కన ఫ్రెండు రీల్ చేశారు. నిజంగా అక్కడ అతనికి ఏదన్నా మీరు చెప్పేలాంటి వ్యవహారాలు ఏమన్నా ఉంటే మూర్తే ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటాడా? ఇది ఒక స్టింగ్ ఆపరేషన్ లాగా ఇంకెవరన్నా చేసి మీడియాలోకి తీసుకొస్తారు. కానీ అక్కడ ఏమన్నా వ్యవహారం ఉంటే అతనే తీసుకొని అతనే పెట్టుకుంటాడా? మనం కొంచెం కామన్ సెన్స్ వాడదాం. లేదు, అతను ఎదురుగా ఒక పర్సన్ అడుగుతున్నట్లు కూడా ఉంది. అదే నేను అంటుంది, అదే. అక్కడ అసలు గౌతమి చౌదరి లేదు, వాళ్ళ అమ్మ పెడుతోంది అవన్నీ. సరే శ్రీను అనే ఆయన ఫ్రెండ్ అంట,
ఆయన ఏదో అడుగుతున్నాడు, ఈయన ఏదో చెప్తున్నాడు, ఆ వీడియోని అప్లోడ్ చేసుకున్నారు వాళ్ళు. పోనీ అప్లోడ్ చేసిన వీడియో మొత్తం వేసేద్దా ఈ మధ్య దమ్ముందా మీకు? వీడియో మొత్తం వేస్తే గనక, రిలీజ్ చేస్తే గనక ఏమీ లేదని తేలిపోద్ది. వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్న తిండి గురించే, స్ప్రౌట్స్ వీటి గురించి, కూరగాయ ముక్కలు స్ప్రౌట్స్ వీటి గురించి, రోజు నేను తినే ఆహారం ఇదే అని చెప్పి ఆయన చెప్పిన దాని గురించి. దీనికి మీరు చిలవలు పలవలు చేసి అసలు ఎవడన్నా, ఇప్పుడు మూర్తి ఒక స్ట్రేచర్ ఉన్న జర్నలిస్టు, అతను వాళ్ళ ఇంటికి మీరు అనుకునేటట్లే కనుక వెళ్ళినట్లయితే ఆయన ఫోటో ఎందుకు పెట్టుతాడు? ఈ ట్రోల్ చేసే వాళ్ళకి కూడా అంటే వీళ్ళు కావాలని చేస్తున్నారు కాబట్టి ఇంక మనం వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళకి ఎక్కదు, వాళ్ళకి ఆందో అనుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఇలా చేయడం వల్ల ఎవరైనా సహాయం చేసే వాళ్ళకి భయం వేస్తుందనో, అంటే ఇలాంటి నిందలు వేస్తే వాళ్ళు ఎవరికన్నా మంచి చేసేది కానీ, న్యాయం వైపు నిలబడేది కానీ ఆపేస్తారు అనుకుంటే దానంత అపోహ ఇంకోటి లేదు. వాళ్ళని ఇంకొంచెం రాటు తేలుస్తాయి ఇట్లాంటివన్నీ. వాళ్ళు మరి కాస్త పదును పెట్టుకుంటారు. అంతేగాని మూర్తిని ఏదో ఒక నైతికంగా దెబ్బతీసాము అని మీరు సంబరపడి అయితే మీరు తప్పులో కాలేసినట్టే. అందుకని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇవన్నీ పక్కన పెట్టేసేసి, కృష్ణకుమారి, మూర్తి, ఇంకొకళ్ళు కాదు మీకు వ్యవహారం. మీ ఇద్దరికి కలిపి ఒక బిడ్డ ఉన్నాడు. ఈ బిడ్డ కోసం మీరు ఏమన్నా సరిదిద్దుకోగలరా? పొరపాట్లు సరిదిద్దుకోగలరా? సరిదిద్దుకోండి, ప్యాచప్ చేసుకోండి, కలిసి ఉండండి. లేదు అది కుదరదు అంటారా? పెళ్లి చేసుకున్న ప్రతి వాళ్ళు నిండు నూరేళ్ళు కలిసి ఉండాలని ఎక్కడా లేదు. మీరు విడిపోదలుచుకుంటే విడిపోండి. కానీ ఈ మధ్యలో వేరే వాళ్ళని ఎవరినెవరినో బలిపశువులు చేయాలని మటుకు చూడొద్దు అని చెప్పి పదే పదే కోరుకుంటూ, పైగా ఇంకా గౌతమి చౌదరికి కూడా ఇప్పటివరకు ఇచ్చిన కష్టాలు చాలు, ఇప్పుడు ఆ కష్టాలకి తోడు ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేయటానికి కూడా మీరు వెనకాడట్లేదు. ఆ అమ్మాయి నోరు మూపించాలి అని చెప్పి. అంత ఈజీగా నోరు మూసుకునే అమ్మాయి కాదు ఆ అమ్మాయి. అందుకని కొంచెం మీరు మోటుగా పశువులతోనూ, జంతువులతోనూ, లేకపోతే వేటిలతోనూ మీరు డీల్ చేసే అలవాటు ఉంది మీకు. అలా మనుషులతో డీల్ చేద్దామని అనుకోమాకండి. కాస్త మనుషుల్ని డీల్ చేసినట్టు డీల్ చేస్తే ఈ వ్యవహారం సెటిల్ అవుతుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.